యెస్. పైన థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు. నిజంగా ఎంత ఘోరం అంటే ఈ రోజుల్లో లేడీస్ చాలా డేంజర్‌గా తయారవుతున్నారబ్బా! అణుబాంబులుగానే డేంజర్‌గా తయారవుతున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది వైఫ్స్, నేను అందరిని అనట్లేదు, కొంతమంది భార్యలు. ఇంత దారుణం అంటే చూడండి, చెన్నైలో జరిగిందనమాట. ఇది న్యూస్ పేపర్‌లో కూడా ఏశారు ఈ న్యూసు. పెళ్ళైపోయింది, ఒక బాబు, ఒక పాప కూడా. అయినా సరే సెలూన్ షాప్ దగ్గర ఒక అతనితో రాంగ్ కనెక్షన్ పెట్టుకుని భార్య అతని భర్తని సాంబార్లో విషం కలిపి చంపేసింది గైస్. ఇది ఎలా జరిగిందంటే, ఫస్ట్ భర్త ఏమో మోషన్స్ అవుతున్నాయని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. విషయం ఇది ఎక్కడో తేడా కొడుతుందని చెప్పేసి వాళ్ళ వైఫ్ది వాట్సాప్ చాటింగ్ తీస్తే దానిలో చాటింగ్ ఏమని చేసిందంటే, ఈ మహాతల్లి ఎవరితో ఈ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సందు చివర ఉన్న సెలూన్ షాప్ అతనితో చాటింగ్ ఏం చేసిందంటే, నువ్వు ఇచ్చిన విషయం దానిమ్మ జ్యూస్లో కలిపాను, కానీ మా ఆయన తాగలేదు, అందుకని ఈరోజు సాంబార్లో కలిపాను అన్నట్టుగా చాటింగ్లో తెలిసిందనమాట. అది చూసి ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఇది అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ హాస్పిటల్ జాయిన్ అయ్యాడు, మోషన్స్ వామిటింగ్ అని ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ అతను చనిపోయాడు అనమాట. ఇంకా కన్ఫర్మ్ చేసుకుని ఇలా భార్య ఇలా కలిపిందని కన్ఫర్మ్ చేసి కేసు ఫైల్ చేశారు. ఫస్ట్ జస్ట్ అదే వామిటింగ్స్ మోషన్స్ అయినాయి కదా, జస్ట్ కేసు కింద తీసుకున్నారు. తర్వాత ఇది మర్డర్ అని కన్ఫర్మ్ చేసుకొని భార్యని అలాగే సెలూన్ షాప్ అతని ఇద్దరిని జైలు వేశారన్నమాట. చూడండి ఈ రోజున ఎంత దారుణంగా ఉందవుతుందంటే, ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం రావట్లేదు, కానీ వాళ్ళకి లేపేసేంత ధైర్యం వస్తుంది. నిన్న కూడా అంతే, నిన్న కూడా ఢిల్లీలో కూడా అంతే, కరెంట్ షాక్ పెట్టి చంపేశారంట. చూడండి ఎంత దారుణం అంటే, ఇష్టం లేదని చెప్పే ధైర్యం రావట్లేదు వాళ్ళకి. ఎంత ఈజీగా ఎంత సింపుల్ అనుకుంటున్నారు ఏమో మరి చంపేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఏమో మరి మళ్ళీ జైలు శిక్ష అనుభవిస్తున్నారు మళ్ళీ. అలాగే ఏదైనప్పటికీ మెన్స్, ముఖ్యంగా పెళ్ళైన మెన్స్ ఇంకా హస్బెండ్ చాలా జాగ్రత్తగా ఉండండి. అందరని కాదు, ఎక్కువ శాతం ఇలా జరుగుతుంది. బాధాకర విషయం, అలాగే భయంకరమైన విషయం కూడా. ఏమో ముందు ఎంత దారుణాలు చూడాలో భయం వేస్తుంది. థ్యాంక్ యూ. నీ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక కింద ఉన్న వైట్ కలర్ లైక్ బటన్ బ్లాక్ కలర్ చేసేయండి. థ్యాంక్ యూ.